వస్తుంది. గొప్పోళ్ళే బాబు మీ వాళ్ళు. సంబంధం అనేసరికి ఎందుకు ఇలా కింద మీద పడిపోతారు? పైగా ఎవరికి ఆ రేలంగోరికి పోయిపోయి వాళ్ళకే ఎవరినంటే నవ్వుతారు ఊరుకో. ఇదిగో రాత్రి పడుకునేటప్పుడు రేపు బాగుంటుందని ఆశతో, తెల్లారు లెగ్గని ఊరు బాబు అవంతరం వెళ్ళారా అని భయంతో ఇలా భయానికి ఆశకి మధ్య కొట్టుకుంటూ ఉంటారు. 360 రోజులు చక్కెరలో పడి తిరుగుతూనే ఉంటారు. మన తిరిగి వాళ్ళం కాదు, తిప్పి వాళ్ళం. అది వాళ్ళకి మనకున్న తేడా. హ్యాపీకి వెళ్ళి కాపురం చేసుకోక ఎందుకు వచ్చిన తలనొప్పి నీకు? మీరు మరీ నానా లోపల ఇంత జలసి పెట్టుకుని బయట భలే కవర్ చేస్తున్నారు. అయినా ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నారు ఈ మధ్య? ఏం చేస్తున్నాము? హెల్పే కదా. నేనెంతో తను అంతే. ఏం చేయగలుగుతారో చేయండి, సరేనా? ఇంతకీ వాడు తిప్పేవాడా తిరిగేవాడా? రేయ్, నీకు విషయం తెలుసా? 3 ఆశలు పడితే బ్యాంకాక్ లో లోన్ ఇస్తారంటరా. ఈ మొక్కలంటే 3 రోజుల గడిలో పడ్డాయి. నేను రావట్లేదా? టాయిలెట్ వస్తుందిరా. ఆడేదవా ఎన్నిసార్లు వెళ్తారా? మీ ఎవరికి రావట్లేదా టాయిలెట్? ఓసారి చూడరా వస్తుంది. రాయ్ ఇట్రా. మీరేంట్రా పరిగెత్తకుండా అలా కూర్చున్నారు? మాకేం తెలుసు సార్, వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా సార్. సంబంధం లేకపోయినా వాళ్ళ బదులు మిమ్మల్ని బుక్ చేశాననుకో, దాన్ని ఏమంటారా? మీకేం తెలియదు అంటారు సార్. ఏంటి సార్, ఎందుకు మామూలు కొడుతున్నారు? నీ బాబు పేరేంట్రా? నీ బాబు పేరేంట్రా? సూర్యనారాయణ గారండి. ఆ? సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారా? ఆయ్. నువ్వు లేకవేంట్రా? మీరే ఇంత ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారా? రై, నీ బాబు పేరేంటి? ఏం చేస్తుంటాడు? ఏం పేర్రా నీ బాబు పేరు? ఏం పేరు? తప్పుంటే 14 ఏళ్ళు జైల్లో పెట్టు, మాట్లాడుకుంటా కూర్చుంటాను. నీకో తండ్రి ఉంటాడు కదా, ఆయనకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటావు కదా, ఏ నీకు తెలీదా?